స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధానికి మరోసారి లేఖను రాశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన అపాయింట్మెంట్ కోరుతూ సీఎం జగన్ లేఖ రాసినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొనసాగుతుంది అంటూ నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో విశాఖలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రధానికి లేఖ రాశారు. ఆయన అపాయింట్మెంట్ కోరుతూ ఈ లేఖను రాయటం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. మరోమారు అంటే ఇప్పటికే రెండోసారి ఈ లేఖ ఏదైతే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అంశంలో గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రైవేటీకరించకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఎటువంటి సలహాలు, సూచనలు, ఏ విధంగా దాన్ని ప్రైవేటీకరించకుండా దాన్ని లాభాల బాటలు పట్టించాలనేటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే ప్రధానికి లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మొత్తం కూడా దీనికి సంబంధించి ఏదైతే ఉద్యమం జరుగుతుందో దీనికి సంబంధించి పూర్తి స్థాయి మద్దతు కూడా వాళ్ళకి అందించారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడ్ యూనియన్స్ సంబంధించిన వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి భేటీ కావడం జరిగింది. ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఈ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసి రాష్ట్రానికి విశాఖ ఉక్కును తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరించడం మూలంగా దాదాపుగా 20,000 మందికి పైగా డైరెక్ట్ ఎంప్లాయీస్ కానీ 1,00,000 మందికి పైగా ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ కానీ తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవన్నీ అంశాలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు ఆయన మరోమారు అంటే ఎందుకంటే నిన్న కేంద్రం ఒక ప్రకటన చేసింది, దాన్ని 100% డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరారు. ఏదైతే అఖిల పక్షంతో కలిసి అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్, ఎవరైతే ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో వాళ్ళందరితో కలిసి అఖిల పక్షంతో కలిసి ప్రధానిని కలవాలనేటువంటి అంశాన్ని ఆయన నిర్దేశించుకొని దానికి సంబంధించి అపాయింట్మెంట్ కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ లేఖలో మేమందరం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీకు వివరిస్తాము, విశాఖ ఉక్కుని డిజిన్వెస్ట్మెంట్ చేయకుండా ఏ విధంగా లాభాల బాట పట్టించవచ్చు అనే అంశాలు కానీ, అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు కానీ, వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళు కూడా వివరించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అఖిలపక్షం అన్ని పార్టీలు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ వీటన్నిటితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని కలవాలని చెప్పి ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరుతూ ఈ రోజు లేఖ రాయటం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మనం చూస్తున్నామో విశాఖలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఆంధ్రుల ఆత్మ గౌరవం కింద దీన్ని గతంలో పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కును ఈ విధంగా డిజిన్వెస్ట్మెంట్ కావటం ఏ వర్గానికి కూడా నచ్చ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ట్రేడ్ యూనియన్ నాయకులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోది కానప్పటికీ కూడా అంతా కూడా కేంద్రం చేతిలో ఉన్నప్పటికీ కూడా తాము ఏం చేయగలమో, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమి చేయగలమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చేయగలమో అన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు మద్దతుగా ఉంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటు కీలకంగా ఇప్పుడైతే రెండోసారి ప్రధాని నరేంద్ర మోడీకి విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటిది మళ్ళీ లేఖ రాశారు. ఈ లేఖలో స్పష్టంగా అఖిల పక్షంతో కలిసి అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ తో కలిసి తాను ఏదైతే దీనికి సంబంధించి కలుస్తానో అపాయింట్మెంట్ కావాలి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీని కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలనే కేంద్ర నిర్ణయంపై సర్వత్రా కార్మిక సంఘాలు భగ్గుమంటున్న వేళ మరొకసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు అపాయింట్మెంట్ కోరుతూ. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. అనుశ్రీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో జరుగుతున్న ప్రస్తుతం ఏదైతే యాజిటేషన్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరొకసారి లేఖ రాశారు. ముఖ్యంగా తాను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి సంబంధించి ప్రజల్లో గానీ కార్మికుల్లో గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆందోళనని ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు తాను అఖిల పక్షాన్ని కూడా తీసుకొచ్చి ఇంక్లూడింగ్ ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్నిట్లో కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వాస్తవ పరిస్థితులు, ప్రజల సెంటిమెంట్ వాటన్నింటినీ కూడా మీకు వివరిస్తామన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తున్నామన్న అంశాన్ని ఇప్పటికే గతంలో లేఖ ద్వారా స్పష్టం చేశారు. దాంతో పాటుగా ప్రస్తుతం ఏ కారణం చూపించి అయితే ఏదైతే నష్టాల్లో ఉందని ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుందో నష్టాల నుండి లాభాల్లోకి వచ్చేందుకు అవసరమైనటువంటి ప్రత్యామ్నాయాలను కూడా సూచిస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
లేఖ రాశారు. RINL ని ఖచ్చితంగా డిజిన్వెస్ట్మెంట్ అన్నది ఇప్పుడు ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఈ నేపథ్యంలోనే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం. అంతే గతంలో ఎప్పుడు కూడా ఎవరు చేయనటువంటి నిర్ణయం ఇది. అఖిల పక్షాన్ని కూడా ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్తారన్న అంశాన్ని ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎవరైతే ఆందోళన చేస్తా ఉన్నారో ఆ స్టీల్ ప్లాంట్ పరిరక్షించేందుకు ఉద్యమం బాట పడ్డారు. నిన్నటి నుండి కూడా ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అటు కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు, అంటే రాష్ట్రంగా ఇక్కడ కేంద్రంతో సంప్రదింపులు జరపడానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఏ అంశానికి సంబంధించి కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి హక్కుగా పరిగణిస్తూ ఉన్నారు. 32 మంది గతంలో ప్రాణ త్యాగాలు చేశారు ఈ స్టీల్ ప్లాంట్ కోసం. ఆ త్యాగాలని గుర్తింపుగా వచ్చినటువంటి ఆ త్యాగాలకి ఫలితంగా వచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా దానిపైన ఇప్పటికే చాలా స్పష్టమైన వైఖరితో, ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ లేఖలో ఆల్టర్నేటివ్స్ ని మరొకసారి గుర్తు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. ఏ విధంగా లాభాల్లో తీసుకురావచ్చు, ఏ విధంగా ప్రొడక్షన్ పెంచి దాంతో పాటు ఐరన్ ఓర్ అన్నది ఏదైతే క్యాప్టివ్ ఐరన్ ఓర్ అన్నది ఖచ్చితంగా కేటాయిస్తే ఉత్పాదక వ్యయం తగ్గుతుంది, తద్వారా లాభాలు కూడా పెరుగుతాయన్న అంశాన్ని చాలా స్పష్టంగా దీంట్లో పేర్కొన్నారు. సో క్యాప్టివ్ మైన్స్ కేటాయించే చర్యలు తీసుకుని అలాగే ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు. ఎందుకంటే ఈ దాదాపుగా ఏవైతే ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఉన్నటువంటి లోన్స్ అన్ని కూడా సుమారుగా ఉన్నటువంటి దానికి ఆస్తుల విలువ కూడా ఆ లోన్స్ వీటన్నిటిని కంపేర్ చేసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ దాదాపు RINL దగ్గర 7,000 ఎకరాలు సుమారుగా అన్యూటిలైజ్డ్ ల్యాండ్ ఉంది. దాంతో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనిపైన దృష్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా ఈ ఆస్తులు ఉన్నాయి. దాని అప్పుల కంటే కూడా ఆస్తుల విలువ చాలా ఎక్కువగా ఉంది కనుక దాంతో పాటు ఏవైతే 22,000 కోట్ల వరకు ఉన్నటువంటి నిధులకు సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ వీటన్నిటిని కూడా ప్రస్తావించారు ఈ లేఖలో. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వాస్తవ పరిస్థితులు, విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రతో పాటు దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఎందుకుంది, దాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను అన్నింటినీ కూడా వివరిస్తూ ఈ లేఖలో పేర్కొన్నారు. సో అఖిల పక్షాన్ని అన్ని ట్రేడ్ యూనియన్స్ ను కూడా సతీష్ మీరు ఒకసారి అందుబాటులో ఉండండి, మరొకసారి మీ వద్దకు వస్తాను. రామచంద్రరావు మీరు చెప్పండి, సీఎం అఖిల పక్షాన్ని కూడా తీసుకువెళ్తామంటూ లేఖలో ప్రస్తావించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడే ఈ లేఖను కూడా అందరూ కూడా సామాజిక మాధ్యమాల్లో విశాఖ ప్రజలు చూశారు. ముఖ్యంగా ఉక్కు కార్మికులు చూసిన నేపథ్యాన ఒక రకంగా మరొకసారి ఒక స్పందన కనిపించిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నిర్మలా సీతారామన్ రాసిన లేఖ ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించిందని సీఎం ఒక రకంగా రాసిన మాటలు ప్రజలందరికీ కూడా ఒక మనసుకి హత్తుకున్న రీతిన ఉన్నాయి. నిజానికి చూసుకుంటే గతంలో కూడా ప్రధానికి లేఖ సీఎం రాశారు. అట్లాగే దాని గురించి రిప్లై చూస్తున్న దశలో ఈరోజు పార్లమెంట్ లో నిన్న ఈ రకమైన రిప్లై రావడం, అలాగే వీరంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యాన సీఎం రాసిన లేఖ మరొకసారి ఒక భరోసా కల్పించిందన్న అభిప్రాయం చాలా మంది కార్మిక నాయకుల్లో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా కేవలం లేఖ రాయడమే కాకుండా అందులో లేఖలో ఏంటంటే అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యంగా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు విశాఖలోని అన్ని కార్మిక సంఘ నాయకులను కూడా తీసుకుని వెళ్లడానికి ఆయన సమయం కోరిన నేపథ్యాన ఖచ్చితంగా ఈ ఉక్కు కార్మికులు చేస్తున్న ఒక పోరాటానికి కొంత ఊతం ఇచ్చింది. అలాగే కొంత పరిష్కార మార్గం కూడా కనిపించే పరిస్థితులు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈ లేఖ బయటకు వచ్చి దాదాపు 5 నిమిషాలు అయిన నేపథ్యాన వారంతా కూడా వాట్సాప్ గ్రూప్ లో చూసి ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేసేందుకు ఒక లీడ్ దొరికిందన్న అభిప్రాయం ఉంది. మీరు చూడవచ్చు ఈ లేఖ విడుదల నేపథ్యాన ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ కూడా సమావేశం అయింది. ఈ సమావేశంలో మంత్రి రాజశేఖర్తో పాటు సిపిఎం నాయకులు సిహెచ్ నరసింహరావు గారు, అలాగే అయోధ్యరామ్, అట్లాగే ఆదినారాయణ గారు, తదితరులు గంధం వెంకట్రావు, ఇట్లా నాయకులందరూ కూడా అనుసరి సమావేశమయ్యారు. మీరు చూడొచ్చు వాస్తవానికి రోడ్లపై జనం చాలా భారీగా మోహరించి ఎక్కడికక్కడ అడ్డుపడుతున్న నేపథ్యాన్ని వారంతా కూడా చెట్టు కింద సమావేశమై ఒక రకంగా సీఎం లేఖ తర్వాత ఏ రకమైన పర్యవసానాలు ఉంటాయి, దానికి సంబంధించి కార్మిక నాయకులుగా తాము ఏం చేయాలి అన్న అంశంపై కూడా ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో వీరంతా కూడా సమావేశమయ్యారు. మరి కాసేపట్లో ఆ అంశాలు కూడా వారితో నేను మీకు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి మరికొందరు కార్మికులు కూడా మనకు ఉన్నారు. ఈ రోజు ప్రధానికి ఒక 5 నిమిషాల క్రితం ఒక లేఖ రాశారు.
సీఎం గారు అఖిల పక్షాలు అందరినీ తీసుకెళ్తానంటున్నారు. దీని గురించి మీరేమంటారు? మరి గతంలో సీఎం గారు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పీఎంకి లెటర్ రాయడమే కాకుండా రాష్ట్ర బంద్కి పిలిపించిన సందర్భంలో మేము కార్మిక సంఘాలుగా అఖిలపక్ష యూనియన్లుగా పిలిపించిన సందర్భంలో సీఎం గారు ఎంతో సహకరించారు. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి ఈరోజు రాత్రి ఇచ్చిన నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి స్పందించి ఎంత వేగంగా ఈరోజు రాజకీయ పార్టీలు కానీ ట్రేడ్ యూనియన్స్ నాయకులు కానీ తీసుకెళ్లడం అనేది చాలా సుపరిణామం. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ స్టేట్లో కేంద్ర స్థాయిలో ఈరోజు దేశాన్ని 300-400 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతుంది. ఈరోజు ప్రతిదీ ప్రైవేట్ చేసుకెళ్తే బిజినెస్ చేసేది కాదు. గవర్నమెంట్ బిజినెస్ చేయకపోతే ఈ రోజు వెల్ఫేర్ ఎలా చూస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఇవి కూడా ప్రైవేట్ చేస్తారు. దేశాన్ని ప్రైవేట్ చేస్తారు. దేశాన్ని ఈ రోజు OLX లో పెట్టేశారు నరేంద్ర మోడీ గారు. OLX లో పెట్టి దేశాన్ని ఎవరు పడితే వాళ్ళు కొనుక్కొచ్చి అన్న స్థాయి తీసుకొచ్చారు. ఇది 8% మేము ఒప్పుకోం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్. ఇది ప్రైవేట్ చేయడానికి 8% ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. మరి మాకు మా అదృష్టవశాత్తు స్టేట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం రావడం, జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఈ ప్లాంట్ నిలదొక్కుంటుందని దీన్ని గవర్నమెంట్లోనే నడపడానికి ఆయన పూర్తి శక్తులు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పూనుకుని చేయాల్సి ఉంది. కార్మికులుగా మేము కొంతవరకు చేయగలం, దీన్ని ఆపగలం. ఇది ఎంతైనా పోరాటం మేము ముందు ఉండగలం. కానీ గవర్నమెంట్ పరంగా తీసుకున్న చర్యలు కన్నీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం దీని మీద గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాంట్ని నిలబెడతారని చెప్పేసి మేమైతే పూర్తిగా కార్మిక సంఘాలుగా మేము ఆశిస్తున్నాం. మరి దీని మీద దాదాపు 5 లక్షల మంది దీని మీద జీవనమార సమస్య అనేది 5 లక్షల మంది ఆధారపడి బ్రతుకుతున్నారు. వైజాగ్లో 1/4 జనాభా దీని మీద ప్లాంట్ మీద పడి బ్రతుకున్న పరిస్థితి. ఇదంతా రేపొద్దున ఆగమ్య గోచరంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని తెలియజేస్తున్నాం. చెప్పండి, ఇప్పుడు ఈ లేఖ కాసేపట్లో దాదాపు 10 నిమిషాల్లో రాయడం ఇది ఎట్లాంటి పరిణామాలకు దారితీసే అవకాశం? సార్, లేఖలు ఒక్కటే రాసిస్తే సరిపోదు. ఇప్పుడు ఆయన అనుకున్నట్టుగా ఎంపీలని వాళ్ళందరినీ కలిపి తీసుకెళ్తా ఉన్నారు, రాజకీయ పక్షాలను తీసుకెళ్తా ఉన్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అలాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద వీలైనంత వరకు ఎంత ఒత్తిడిని పెంచాలో అంత ఒత్తిడిని పెంచితేనే తప్ప కేంద్రం మాట వినేటువంటి పరిస్థితిలో ఇవాళ లేదు. ఎందుకంటే 120 రోజుల నుంచి రైతులు అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నా సరే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లోనూ తనకు లొంగటం లేదు. ఈ వాళ్ళకి 120 మంది రైతులు చనిపోయినా ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్మలా సీతారామన్ గాని ప్రైమ్ మినిస్టర్ గారు గాని ఎటువంటి దీన్ని తీసుకోవట్లేదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలనే మేము కోరుకుంటున్నాం తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలియేట్ చేసి మేము వెళ్లేటువంటి పరిస్థితుల్లో మేము లేము. కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నారు. నోటి మాటతో కాదు, ఖచ్చితమైనటువంటి చిత్తశుద్దితోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. చూడండి, ఇప్పటికే లేఖ ఇంతకు ముందు రాశారు, మళ్ళీ ఇప్పుడు నిర్మలా సీతారామన్ లేఖ నేపథ్యాన లేఖ రాశారు. ఇది ఎట్లా భావిస్తున్నారు మీరు? సార్, ఒక ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి లేఖ రాయడం అనేది చాలా శుభపరిణామం అండి. అలాగే ముఖ్యమంత్రి గారు మన బంధుకు కూడా మద్దతు తెలియజేశారు. అలాగే మొన్న విశాఖపట్నం శారదపేటకు వచ్చినప్పుడు కూడా కార్మిక సంఘాలన్నీ వెళ్ళి కలిసినప్పుడు మొత్తం అందరికి కూడా నేను అండదండగా ఉంటాను, ఈ స్టీల్ ప్లాంట్ అవసరమైతే నేనే కొనుక్కుంటానని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు దురదృష్టం ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా కూడా వాటర్ కానీ కరెంట్ కానీ భూములు కానీ మొత్తం అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కల్పించింది. కాబట్టి అటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం, బాధాకరమైన విషయం. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు నడపడం చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాలి. అదానికి అంబానీకి వాళ్ళే నడుపుతారు, వాళ్ళకి కట్టబెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి ఈ రకంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించడం ఆయన్ని అభినందిస్తూ మరొకసారి మాకు అండదండగా ఉంటారు. మీరు చెప్పండి, ఈరోజు సీఎం మరొకసారి లేఖ రాశారు. అలాగే డెలిగేట్స్ అంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు, అలాగే రాజకీయ పక్షాలను కూడా తీసుకెళ్తున్నారు. కొంత మంచిది అనుకుంటున్నారా? మరి చాలా మంచిది. ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ నిర్ణయం. వితిన్ 5 నిమిషాల్లో విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఈ విశాఖ ఉక్కు ఈ రోజు ఇంత మండిపోతుంటే అతని ఆవేదన చెంది వెంటనే లెటర్ రాయడం అనేది అందరికీ శుభపరిణామం. అతను ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాలని అలాగే కార్మిక సంఘ అఖిల పక్షాలని కూడా తీసుకెళ్లి ప్రైమ్ మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మన తాలూకు సమస్యలు చెప్పి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి అతను సాయశక్తిలో ప్రయత్నించండి పూర్తి స్థాయిలో అతను నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మనం కూడా మన వంతు అతనికి సహాయ సహకారాలు అందిస్తే రాష్ట్రంలో ఉన్న ఏకైక విశాఖ ఉక్కు ఖచ్చితంగా మనం కాపాడుకోగలం.
ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ పోరాటాన్ని కొనసాగించాలి. ఖచ్చితంగా మనం అందరం కూడా దాని తాలూకా ఫలం వస్తుందని ఆశిస్తూ రాబోయే ఉద్యమానికి కూడా మనం అందరం కూడా కలిసి పోరాడాలని కోరుకుంటూ నేను సెలవు. ఈ రోజు అనుశ్రీ మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న కార్మిక నాయకులు అలాగే కార్మికులు నేరుగా గతంలో అయితే కార్మిక నాయకులు మాత్రం ఈ లీడ్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు చూసుకుంటే కార్మికుల చేతుల్లోకే ఉద్యమం వెళ్ళింది. కార్మికుల కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చిన నిర్వాసితులు కూడా నిన్న రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా కూడా తమ ఆందోళన వడ్లపూడి తదితర ప్రాంతాల పెదగంటేడ లాంటి ప్రాంతాల్లో చేశారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన నేపథ్యాన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కూడా సమావేశమైంది. మీరు ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఇదంతా కూడా స్టీల్ అడ్మిన్ బిల్డింగ్ సమీపాన ఉన్న చెట్టు కింద వీరంతా 14 మందికి పైగా సభ్యులు సమావేశమయ్యారు. మరి కాసేపట్లో ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రాసిన లేఖ నేపథ్యాన ఎలాంటి ఫలితం ఉంటుందన్న అంశంపై కూడా వీరంతా మనతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏదైతే ఉవ్వెత్తున ఉద్యమం తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్న నేపథ్యాన ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి లేఖ రాయడమే కాకుండా ఆ లేఖలో అఖిలపక్ష రాజకీయ నాయకులు అలాగే అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు కూడా తీసుకువెళ్లి మాట్లాడే అవకాశం కల్పించాలని లేఖలో పేర్కొనడం ఒక రకంగా ఉద్యమానికి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడానికి ఒక అవకాశం కల్పించిందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. అనుశ్రీ మరోవైపు చూసుకుంటే ఈ నెల 20వ తేదీన జాతీయ స్థాయిలో కార్మిక నాయకుల్ని విశాఖ తీసుకురావడమే కాకుండా మరికొద్ది రోజుల్లోనే ఏదైతే రైతు పోరాటం చేస్తున్న పంజాబ్ కు చెందిన జాతీయ రైతు నాయకులను కూడా ఇక్కడికి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అఖిలపక్ష నాయకులు సమావేశానికి ముందు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఉక్కు పోరాటంలో ఒక కీలక దశలో ఈ రకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి లేఖ రాయడం పట్ల మాత్రం ఉక్కు నిర్వాసితులు ముఖ్యంగా ఉక్కు కార్మిక సంఘ నాయకులు కూడా ఒక రకంగా కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్న వాతావరణం మనం గమనించవచ్చు.